మనసు ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు మోగుతూనే ఉంటుంది చూడండి. మోగకుండా ఇలా సైలెంట్‌గా అంటుంది. ధ్యానంలో అయితే ఉంటుంది గానీ, సైలెంట్‌గా ఉండదు. మోగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనస్సు ప్రపంచానికి అంకితమై ఉంది కాబట్టి, మరి ఏదో ఒకటి పనులు ఉంటాయి, అయ్యుంటాయి, అయన్నీ గుర్తు ఉంటుంది కాబట్టి, అది ఎప్పుడు రికార్డ్ ప్లేయరు. 24 గంటలు మనం ఏదైనా రికార్డ్ ప్లేయర్ ఎట్లా ఆన్ చేసుంటామో, నిద్రపోయినప్పుడు కూడా అది కలల రూపంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మెలకువ ఉన్నంత సేపు దాని పని అది చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే దాని లక్ష్యం దానికుంటుందండి. మనసుకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ప్రకారం ఆ రికార్డ్‌ని అది ఆన్ చేస్తూ ఉంటుంది. దాని దాని తప్పేమి లేదు ఇక అది. దాని లక్ష్యం అది. ఎప్పుడు కదలాలో, ఎప్పుడు ఆగాలో మనస్సుని గమనించాలి. దాని లక్ష్యం ప్రకారం ఆ గతంలో ఏదో ఆలోచన ఇస్తుందండి. దాన్ని మనం గమనించాలి. ఏంటి ఇప్పుడు ఈ ఆలోచన వస్తుంది? ఇప్పుడు ఆలోచన వల్ల నాకేమన్నా లాభమా? నేనేమన్నా వెనక్కెళ్ళి దాన్ని దిద్దగలుగుతానా? సరికాని అది సరి అయిందైనా, సరికానిదైనా గతం అయిపోయింది గదా! అది ఇప్పుడెందుకు? ఇప్పుడు వద్దు. దాన్ని ఆపేసుకోండి. అంటే నువ్వు గమనించట్లా. నీకొచ్చిన ఆలోచనని, మనకొచ్చిన ఆలోచన మనం గమనించుకోవాలి. కొన్నాళ్ళు సాధన ద్వారా వస్తుందది. ఒక్కసారి ఏది రాదు. అలా కాకుండా ఒక ఆలోచన రాగానే దానెంబడే పడి వెళ్ళిపోతాం. ఓయమ్మో! యుగాలు దాటి వెళ్ళిపోయినంత వేగంగా వెళ్ళిపోతాం దాంతో. ఇంకేంటో, ఇంకేంటో ఎప్పటికో గాని గుర్తుకు రాదనమాట. ఇంత దూరం ఆలోచించుకున్నాను ఎందుకబ్బా అని.